ధన్యవాదాలు. ఓం భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నారాయణం నారాయణం నమస్కృత్యం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం నరం చైవ చైవ నరోత్తమం నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం దేవీం దేవీం సరస్వతిం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే తతో తతో జయముదీరయే. జయముదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా నిత్యం భాగవత సేవయా భగవద్గీతోత్తమ శ్లోకే భగవతి ఉత్తమ శ్లోకే కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ దేవకి దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం రూపా కదామహ్యం తదాది స్వాపదాంతికం వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతా సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం హరిజనా సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశకారిణే వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధరా శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో యాత్ర వల్ల నేను లాస్ట్ 2 వీక్స్ తీసుకోలేదు.
ఎక్కడి వరకు అయింది మనది నాకు గుర్తులేదు. 18వ అధ్యాయం ఎన్నో శ్లోకం వరకు అయింది ఎవరికైనా గుర్తుందా? హరే కృష్ణ, ఎవరికైనా గుర్తుందా? ఎవరికి గుర్తులేదా? ఇక్కడ నెట్వర్క్ కొద్దిగా నేను 12 శ్లోకాలు అయినాయి ప్రభుజీ 18వ అధ్యాయంలో. వరకు మనం చర్చించాం. అక్కడ పరీక్ష సరే, నా గొంతు కూడా కొద్దిగా బాగలేదు. ఇక్కడ చెయ్యం. తర్వాత ఆర్ఘ్యం అంటే తాగడానికి, చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. ప్రియవచనములు మంచిగా బాగున్నారండి, ఎలా ఉన్నారు, ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారు, అలాగే మంచిగా నవ్వుతూ ప్రేమాభిమానాలు వ్యక్తపరుస్తూ మాట్లాడడం, ఇవన్నీ మనం చేయాల్సింది. ఎటువంటి లాంఛనపూర్వకమైన ఆహ్వానం లభించినందుకు పరిశ్రమ తాను నిర్లక్ష్యపడినట్లు భావించను. ఆ విధంగా తలుచుచు అతడు క్రోధావేశమయ్యను. అది 28. అంతవరకు మనం చర్చించాం. ఇప్పుడు ఇక్కడ సూత గోస్వామి ఆ ఋషులకందరికీ చెప్తున్నాడు ఈ పరిస్థితి కోసం. ఏమని? అభూతపూర్వ సహస క్షుత్రుద్భ్యామర్దితాత్మనః బ్రాహ్మణ్యం పత్య భూద్బ్రహ్మన్ మత్సరో మన్యురేవచ. ఓ బ్రాహ్మణులారా, పరిస్థితుల కారణమున ఆకలి తప్పులకు గురి అయిన పరీక్షితులు ఆ విధంగా బ్రాహ్మణ్యుల ఆగ్రహమును మాత్సర్యమును వ్యక్తం చేయటం నిక్కముగా అభూతమైనది. అభూతమైనది అంటే అర్థం ఏంటి? అని చెప్పగల అభూతమైనది అంటే అన్ఎక్స్పెక్టెడ్ కాదు. మానవత్వం కానిది. కాదు, మానవత్వం కాదండి. పదాన్ని బట్టి అర్థం చేసుకోండి. భూతం లేనిది ప్రభు. అభూతం అంటే రూపం లేనిది కాదు. భూత అంటే జీవి ప్రభుజీ. అభూత అంటే జీవులు. జీవి లేనిది కదా. కాదు. భూత అంటే భూతకాలం అని అర్థం. భూత అంటే భూత భవిష్యత్ అది ఉన్నదా? పాస్ట్ టెన్స్ అని. భూత అంటే భూతకాలం. అభూత అంటే ఇంతకుముందు ఎప్పుడు అలా జరగలేదు పరీక్షిత్ మహారాజ్ తోటి. ఆగ్రహం వ్యక్తపరచడం కానీ, లేదా మాత్సర్యం అంటే అపోహ, ఊహించుకుంటూ, ఇలాగా ఇటువంటివి ఎప్పుడు జరగలేదు. భూతకాలం అంటాం మనం. భూతకాలం అంటే అయిపోయింది. పూర్వం ఎప్పుడు ఇలా జరగలేదు. ఇది మొదటిసారి జరుగుతుంది. అయితే అది జరగడానికి కారణం ఏంటి? ఆకలి తప్పులు అని చెప్పి రామ్మూర్తి వివరిస్తున్నాడు. నిజానికి అది కాదు. అది ఎలాగన్నది మన తర్వాత ఎందుకు కాదన్నది దీన్ని మనం చేస్తాం. దాంట్లో ప్రభుపాల్ వారు భాషలో రాస్తున్నారు, క్రోధావేశం అవటం, మాత్సర్యమును బూనుట ముఖ్యముగా సాధు మరియు బ్రాహ్మణీయుల పరీక్షిత్ మహారాజు రాజు విషయంలో నిస్సందేహముగా ఊహాతీతమైనదే. అది పరీక్షిత్ మహారాజు లాంటివాడు, నాలంటాడు అయితే ఒక అనుకోవచ్చు, మనకు వాల్యూస్ లేవు. పరీక్షిత మహారాజు అదే దుర్యోధనులు అంటారంటే పని ఆయన కూడా అలాంటి వాళ్ళైనా అనుకోవచ్చు. పరిస్థితులకు అనుకూలంగా, వాళ్ళకి అనుకూలంగా లేకపోతే వాళ్ళు అలా వ్యవహరిస్తారని. పరీక్షిత్ మహారాజు లాంటి వాళ్ళకి ఆయన పేరు తెచ్చుకుందే పరీక్షిత్ అని పేరే ఆయనకి. దేనికోసం? ఎవరైతే తను రక్షించారో ఆయన్ని పరిశీలించి చూస్తున్నాడు, ఆయన్ని ఎదుగుతూ ఉన్నాడు జీవితాంతం ఆ కృష్ణుడిని.
అంటే ఎప్పుడు ఆ భగవంతుడి స్మరణలోనే ఉన్నాడు, ఆ రూపాన్ని ఇంకా మర్చిపోలేదు. అంటే నిత్యం ఆ రూపాన్ని తలుచుకుంటూ ఆ రూపం మళ్ళీ ఎక్కడ ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ చూస్తానా, ఎవరా అన్నట్టు వెతుకుతూ ఉన్న, అంటే సంపూర్ణ కృష్ణ చైతన్యంలో ఉన్న వ్యక్తికి ఇలాంటి బ్రాహ్మణుల పట్ల, అది కూడా అటువంటి వ్యక్తి రాజు అయినప్పుడు ఎంత బాధ్యతతో ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. అటువంటి వ్యక్తి ఇలా వ్యవహరించడం అన్నది ఊహాతీతం అని ప్రభుపాద రాస్తారు. అది ఊహించడానికి ఊహించడానికి కూడా అవుతుంది. చిన్నప్పుడు నేను 1వ తరగతి చదువుతున్నప్పుడు అనమాట, నేను ఇంకొక అబ్బాయి, మా మా అమ్మగారు ట్యూషన్ చెప్తుండేవారు. ఆ ట్యూషన్ కుర్రాడు నేను ఇద్దరం దుకాణంకి వెళ్ళాం. దుకాణంకి వెళ్తే ఆ దుకాణంలో ఎవరు షావుకారు లేడు. షావుకారు లోపలికి వెళ్ళాడు. వాళ్ళు చిన్న అబ్బాయి, 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు, మా వయసు అబ్బాయి. ఆ అబ్బాయిని కూర్చోబెట్టాడు దుకాణంలో చూడరాలు. నాతో వెళ్ళిన వ్యక్తి, వెళ్ళిన కుర్రాడు నాకంటే కొద్దిగా 2-3 సంవత్సరాలు పెద్దవాడు అనమాట. అంటే 8-9, నాకు 1వ తరగతి అంటే 6 సంవత్సరాలు ఉంటాయి, 5-6. ఆయనకి 9-10 సంవత్సరాలు ఉంటాయి. కొంచెం పింకోడు. వెళ్ళి ఆ దుకాణం లోపలికి దూరి అక్కడ మురుమరాలు ఇవన్నీ తీసుకుని తిన్న మొదలుపెట్టాడు. తీసుకుని వచ్చేసి తింటున్నాడు. చిన్నతనం కదా మాకు కూడా, ఆ సహవాస దోషం. నేను కూడా తెచ్చుకున్నాను. అది కుర్రాడు చూసి ఫస్ట్ అన్నాడు. సార్ నేను వెళ్ళేటప్పటికి ఏమన్నా లోపలికి వెళ్ళిపోయాడు. నాన్న అనుకోండి. వచ్చాక బయటకు వచ్చాడు. ఏంటంటే ఇలా తినేస్తానని చెప్పాడు. వచ్చి ఆ అబ్బాయిని తింటే మొదలుపెట్టాడు. ఈ కుర్రాడు అంటున్నాడు, ఈ అబ్బాయి కూడా తిన్నాడు, ఈ అబ్బాయి కూడా నన్ను చూపిస్తున్నాడు. నోరు మూసుకో, ఆ అబ్బాయి తింటే అలాంటి కాదు, నువ్వు నోరు మూసుకో, నన్ను నీకు ఏమో తెలియదు, ఆ అబ్బాయిని తిరుగుతున్నాడు అనమాట. అంటే ఒకసారి అక్కడ కొంత నమ్మకం దొరికిన తర్వాత వాళ్ళు అలా అంటే నా మీద, మా కుటుంబం మీద ఉన్న గౌరవం బట్టి నాకు అటువంటి గుణాలు ఉండవన్న అని ఒక నమ్మకం వల్ల వాళ్ళ పిల్లవాడు చెప్తున్నా సరే నేను తీసానని చెప్పి నమ్మడం లేదు. ఆ రోజు నాకు అనిపించింది, ఏంటి ఇచ్చి నేను ఏం చేశానని చెప్పి. సో అంచేత అదేవిధంగా పరీక్షిత్ మహారాజు లాంటి వ్యక్తి ఇలా ప్రవర్తించడం అన్నది మనం ఊహించలేండి. అది ఊహాతీతం. ఎందుకంటే ఆయన వాళ్ళు తమ జీవితాలని వీరి యొక్క పరిరక్షణ కోసం జీవితాన్ని ధారపోసిన వాళ్ళు. తన గురువు గారైన ద్రోణాచార్యుడు క్షత్రియుడిగా రాజ్యంలోకి యుద్ధంలో ప్రవేశించిన చనిపోయినప్పుడు తన సొంత బావమరిది అయిన దుష్టతిని చంపడానికి బయలుదేరాడు అర్జునుడు. బ్రాహ్మణులు అలా చంపుతామని చెప్పి. అటువంటి వ్యక్తి అంటే అక్కడ యుద్ధం అన్నది యుద్ధం, కానీ యుద్ధమైనా సరే బ్రాహ్మణునికి రక్షించాలన్న ఇది ఆయన వాళ్ళు వదులుకోలేదు. అటువంటి వంశంలో పుట్టి, అటువంటి సంస్కారంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఇలా ప్రవర్తించడం నిజంగా ఊహాతీతమైంది. బ్రాహ్మణులు, సాధువులు, స్త్రీలు, వృద్ధులు శిక్షార్హులు కారని రాజైన వాడు ఎరిగినను. అందుకనే బ్రాహ్మణ్ని ఎప్పుడు కూడా శిక్షించకూడదు అంటారు. ఇప్పుడు కాదు, ఇప్పుడు పద్ధతులు వేరండి. ఇప్పుడు మనం శిక్షించిన వాళ్ళకి దులుపుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు బ్రాహ్మణులు లేరు. యాక్చువల్గా అయితే నిజమైన బ్రాహ్మణునికి శిక్షించకూడదు ఎప్పుడు కూడా. అందుకనే శిక్ష వెయ్యాలని సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా చేస్తుండేవారు. శిక్ష కూడా శూద్రులకి శిక్ష ఏంటి, నిజంగా కొట్టడమో జైల్లో పెట్టడమో అది శిక్ష. కలో శూద్ర సమ్మగాడి కలిలో అందరినీ జైల్లో పెట్టి కొడతాయి కానీ బుద్ధుల్లో. కానీ పూర్వం వాళ్ళకి కాదు. ఇప్పుడు ఒక బ్రాహ్మణుడు, ఒక క్షత్రియుడు, ఒక వైశ్య, ఒక శూద్ర, నలుగురు కలిపి దొంగతనం ఏదో నేరం చేశారనుకోండి, ఆ నేరానికి నలుగురికి 4 రకాలుగా శిక్షించేవారు. శూద్రుడికి కొట్టేవారు, వైశ్యుడికి కొట్టేవారు కాదు. వాళ్ళకి ఏం చేసేవారు, ధనాన్ని జరిమానా వేసేవారు.
ఎందుకంటే వాడికి జరిమానా వేస్తే వాడికి హార్ట్ వెళ్ళిపోయింది, అయిపోయింది, ప్రాణం పోతాడు, డబ్బు ఇచ్చుకుంటాడు వైశ్యుడికి. అది వాళ్ళకి శిక్ష. వాళ్ళు కొట్టినంత బాధపడరు, కాదు 4 దెబ్బలు వేసారు బాబు, నేను దెబ్బ అయితే ఏమని అంటాడు వైశ్యుడు. వైశ్యుడికి కొట్టినా అని బుద్ధి రాదు. శూద్రుడు కొడితే భయపడతాడు, శూద్రుడు కాడు కొద్దిగా గట్టి కొడతాడు కూడా. వైశ్యుడికి కొట్టిన దానికంటే ఎక్కువ బాధపడేది జరిమానా, డబ్బులు, పెనాల్టీ కట్టండి. అందుకే వైశ్యుడికి ఇప్పుడు కూడా పెనాల్టీ కట్టాలి. రాజుకి నువ్వు తప్పు చేసావు నిరూపిస్తే చాలు, క్షత్రియుడికి తన తలపోయినంత పని. ఒకళ్ళ ముందు దోషిగా నిలబడడం రాజులకి నప్పదు. అంచేత ఎవరైనా క్షత్రియుడు అన్నవాడు తప్పులో నేరం చేస్తే వాడికి మనం ఏం చేయట్లేదు. నువ్వు నేరం చేసావు రుజువు చేస్తే చాలు, వాడికి అదే శిక్ష. దాని తలపోయినట్టుగా కాదు, తల తిప్పుకోలేడు, తల ఎత్తుకు తిరగలేడు. బ్రాహ్మణుడి పేరు అది కూడా అవసరం లేదు, ఆయన పేరు వస్తే చాలు అనుకున్నవాడు. అంటే వాళ్ళకి మీరు కోర్టు తీసుకెళ్ళట్లేదు, నేరం రుజువు కూడా చేయట్లేదు, నేరంలో పాల్గొన్నాడు అన్న అంటే చాలు, అయిపోయింది, చాలు వాళ్ళకి. అంచేది ఏ విధంగా చూసుకున్న బ్రాహ్మణుడు ఏ విధంగా కూడా శిక్షార్హుడు కాదు. తప్పు చేసినా కూడా శిక్షార్హుడు. తప్పు చేసినా సరే తప్పు శిక్షించాల్సిన అవసరం లేదు. ఈయన తప్పు చేశాడు అన్న పదం వస్తే చాలు, అయిపోయింది. అది నిజమో అబద్ధమో తర్వాత విషయం. అబద్ధమైనా సరే ఆయన తట్టుకోలేడు, ఆయన పేరు బయటకు వస్తుంది. ఆయన నింద వస్తాడు, ఆయన భరించలేడు. నింద రుజువు అయితే క్షత్రియుడు భరించలేడు. కానీ బ్రాహ్మణికి నింద రుజువు కూడా వెళ్ళక్కర్లేదు. ఆయన పేరు చెడు వాసం, చెడ్డ వ్యక్తి అన్న పేరు వస్తే చాలు ఆయన బ్రాహ్మణుడికి, అదే పెద్ద శిక్ష. అంచేత రకరకాల శిక్ష ఉండేది, శిక్ష కూడా అందరికి ఒకలాగే పడేది కాదు. అందుకనే బ్రాహ్మణులకు కానీ సాధువులు కానీ, సాధువులు అంటేవాడు బ్రాహ్మణుడి కంటే, నిజమైన సాధువు అయితే బ్రాహ్మణుడి కన్నా ఉత్తముడు కాబట్టి సాధువులకు కానీ, స్త్రీలు వృద్ధులు శిక్షార్హులు కాదు. అటువంటిప్పుడు అది తెలిసిన వాడై ఉండి పరీక్షిత్ మహారాజు బ్రాహ్మణుడి మీద ఎలా క్రోధృతులవుతాడు? అయ్యే అవకాశం లేదు. ఇదంతా అయ్యిందంటే ఏదో వెనకాతల భగవంతుడి యొక్క ప్లాన్ ఏదో ఉంటుంది, అసలు మనం గుర్తించాలి. అది లేకుండా జరిగి ఉంటుంది. అదేవిధంగా గొప్ప తప్పిదం నన్ను రాజైన వాడిని దోషిగా భావింపరాదు. అది ఒకవేళ తప్పు చేసేదే రాజుని ఎప్పుడు దోషికి నిలబెట్టకూడదు. నిలబెడితే ఆయనకి ఏంటి, అదే 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 అతనికి హత్య చేసినంత ఇది. దోషికి నిలబెట్టామంటే వాళ్ళు భరించలేరు. అందుకే పూర్వం రాజులు ఎవరు కూడా ఓటమి అంటూ ఓడిపోయి బతకడానికి ఇష్టపడేవారు కాదు. అయితే చనిపోవాలి యుద్ధంలో, లేదంటే గెలవాలి, అంతే. ఓడిపోయి బతకడం అన్నది వినంది. అందుకే జపాన్లో కూడా సమురాయిలు అని ఉండేవారు. సమురాయిలు అంటే రాజులే, వాళ్ళు కూడా కొంత ప్రాంతానికి వాళ్ళు రాజులుగా ఉంటుండేవారు. వాళ్ళు యుద్ధంకి వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళకి అదే పరిస్థితి వస్తే వాళ్ళు శత్రువుల చేతులు కూడా చావడానికి ఇష్టపడేవారు కాదు. ఒకవేళ శత్రువుల చేతులు చావడానికి వస్తుంది, అదే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు ఏం చేసేవారు, వాళ్ళ మనిషిని పిలిపించుకుని తల నరికించుకునేవారు. అంటే వాళ్ళకి ఎంత అంటే శత్రువుల చేతిలో కూడా చావడానికి లేదు. చనిపోయినా సరే నా ఇష్టానుసారం, నాకు నచ్చిన విధంగా, నాకు నచ్చిన చోట, నాకు నచ్చిన వారితోనే చావాలి, అది వాళ్ళ అవకాశం. క్షత్రియుడికి తప్పుగా నిలబెట్టడం అన్నది చాలా పెద్ద శిక్ష. అందుకని క్షత్రియుడికి తప్పు చేసినా సరే అంత పెద్దగా అంత మనం ఆయన్ని ఇచ్చేసి నిలబెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఇచ్చిన భగవత్ సంకల్పం వలన పరీక్షిత్ మహారాజు చుట్టి పాసులకు లోనే ముని పట్ల క్రోధావేశుడును మాత్సర్యమును బోనినవాడు అయ్యను. అటువంటి వ్యక్తి, అటువంటి క్షత్రియుడు ఈరోజు ఇలా వ్యవహరిస్తున్నాడంటే ఖచ్చితంగా అది భగవంతుని యొక్క సంకల్పం. భగవత్ సంకల్పం అవడం వల్లే జై విజయులు కూడా ఆ రోజు
శత్రుకుమారుల్ని అడ్డుకోవడం, వాళ్ళ పట్ల అపరాధం చేయడం జరిగింది. లేకపోతే వైకుంఠంలో వాళ్ళ అపరాధం చేయడం ఏంటి? వైకుంఠవాసం అంచేత ఇవన్నీ జరుగుతుంది కొన్ని. అలాగే అర్జునుడు, అన్నీ తెలిసిన అర్జునుడు మళ్ళీ మోహితుడు అవడం ఏంటి? అలాగే భాగవతంలో కూడా కృష్ణుని చెప్పిన తర్వాత కూడా యుధిష్ఠిర మహారాజు వినకపోవడం ఏంటి? ఇవన్నీ కూడా కొన్నిసార్లు భగవంతుడు కొన్ని కారణాల చేత ఆ విధంగా జరిగేటట్లు చేస్తూ ఉంటాడు. అలాగే ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా ఈ విధంగా క్రోధానికి కారణం అవడానికి భగవత్ సంకల్పమే కారణం అనే విషయాన్ని ఆచార్యులు, మునివరులు అందరూ కూడా అంగీకరించారు. కానీ ఒక్క ముని తప్ప. ఎవరదంటే సతు బ్రహ్మ ఋషేరంగే గతా సుమురంగ రంగ ఋష వినిర్గచ్చద్ద నిష్కోట్య నిధానాపురమాగత. ఆ విధముగా అవమానితుడైన రాజు అతడి నుండి వెడులుచు మృత సర్పమును ఒకదానిని విల్లు కొనతో తీసి క్రోధముతో ముని మెడలో వేసి పిదప తన పురమునకు మరలిపోయాడు. చూడండి, ఇంకొకటి కూడా మనం లాస్ట్ టైం కూడా చర్చించాము. ఒక ముని ఆశ్రమానికి రాజు వెళ్ళినప్పుడు ఆ మునిని ఆహ్వానించకపోవడం అన్న విషయం ఇంతవరకు ఎక్కడ చరిత్రలో కూడా జరగలేదు. ఎంత తపస్సులో ఉన్నా వాళ్ళకి రాజు వస్తున్నాడంటే తెలిసిపోద్ది. రెండోది, అలాగైనా ఎవరైనా రాజు వెళ్ళారంటే ముందు బట్టలో ఎవరో వెళ్ళి చేస్తారు, నువ్వు ఇన్ఫార్మ్ చేస్తాడు రాజుగారు వస్తున్నారు అని చెప్పి. అంటే ఇలాగా అంటే రాజు రావడం, రాజుని ఆహ్వానించకపోవడం అన్న ఆహ్వానించకుండా వదిలేయడం అన్న విషయం ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. అది కూడా మొదటిసారి జరుగుతుంది. వీటన్నింటిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీని వెనకాతల భగవంతుడి సంకల్పం ఉందన్నది. అంచేత ఆయన క్రోధానికి గురై ఏం చేశాడు? అక్కడే చనిపోయి ఉన్న ఒక సర్పాన్ని తీసి ఆ విల్లు యొక్క కొనతో ఎత్తి దాన్ని ఈ ముని యొక్క మెడలో వేశాడు. యాక్చువల్గా నిజానికి దీనికి కూడా మనం విశ్లేషిస్తే ఒక అర్థం ఉంటుంది అలా చేయడం అని కాదు. ఇప్పుడు ఇటువంటి సాధువులు రాజు వచ్చినప్పుడు ఆహ్వానించకుండా తన కార్యంలో తను ఉంటే అది వాళ్ళ యొక్క ఆ తపస్సు ఇవన్నీ కూడా మృతదేహంతో సమానం. అందుకని దాని చిహ్నంగా పరీక్షిత్ మహారాజు మెడలో వేశాడు. చూడండి, ఇదే కృష్ణుడిలో కూడా జరుగుతుంది. కృష్ణుడు గోపబాలను పంపిస్తాడు బ్రాహ్మణుల దగ్గర, యజ్ఞ బ్రాహ్మణుల దగ్గర. వాళ్ళు ఎవరు పట్టించుకోకపోతే కృష్ణుడు వాళ్ళని లెక్క చేయలేదు. వాళ్ళు చేసిన యజ్ఞానికి ఫలితమే లేదు. పట్టించుకోకుండా ఎంత నిష్ఠగా పట్టించుకుంటే ఎక్కడ డిస్టర్బ్ అవుద్దా అని చెప్పి నిష్ఠగా యజ్ఞం చేస్తున్నారు, కానీ ఫలితం ఏమొచ్చింది? ఏం రాదు. అంచేత ఒక అతిథికి మనం ఆహ్వానించకపోవడం అన్నది, ఆహ్వానించకుండా మనం ఏదైనా మన సాధన మనం చేసుకుంటే అది ఆహ్లాదకరమైన విషయం కాదు. అంచేత ఆయన్ని మృతదేహం కూడా. రెండోది, అక్కడ మృతదేహం వేయడానికి కూడా కారణం ఇంకోటి ఏంటంటే, మృతదేహం ఇప్పుడు చల్లగా ఉంటుంది. అంతే కదా, మనం వేడి ఒరిసారి చల్లబడిపోయిందంటే చాలా టెన్షన్ పెరిగిపోద్ది డాక్టర్లు కాదు. ఎందుకంటే ఎప్పుడైతే చావు దగ్గరకు వస్తున్నప్పుడు మృతదేహం ప్రెషరు ప్రభుత్వ చెప్తారు ఒక్కసారి పెరిగి తగ్గిపోవడం ఇంకా జీరో అయిపోతుంది. అంచేత మృతదేహం అప్పుడు అలాగే అంటే అలాగా మృతదేహంతో సమానం అయిపోతారు చల్లగా ఉంటాయి. రెండోది కోల్డ్ హార్టెడ్, వామ్ హార్టెడ్ అంటారు తీసుకుంటే. హృదయం ఇంగ్లీష్లో వామ్ అంటే చాలా వేడి, అంటే మంచిగా ప్రేమాభిమానంతో ఉన్నప్పుడు వేడిగా ఉంటుంది. కోల్డ్ హార్టెడ్ అంటే గట్టి. కోల్డ్ అంటే అది చల్లబడినవన్నీ కూడా గట్టిగా గడ్డేస్తుంటాయి.
సో హృదయం గడ్డగట్టిపోయింది, ఇంకా రాతి పట్టుదం అయిపోయింది. సో నీవు తపస్సు చేస్తున్నావు కానీ నీ హృదయం రాతి గట్టిపోయింది, ఈ మృతశరీరంలాగా చల్లటి హృదయం అని చెప్పి చిహ్నంగా వాళ్ళు వేశాడు. అంచేత అక్కడ ఈయన వెనకాల కూడా మహారాజు అంచేత రెండు ఏంటంటే నువ్వు చేసే తపస్సు అంతా కూడా ఎందుకు పనికిరాదు, మృతదేహానికి ఎలాగైతే ఎవరు లెక్కారో అలాగే ఇది నీ ప్రయోజనం కలిగించింది అని ఒకటి అర్థం. రెండోది నీ హృదయం చల్లబడిపోయింది, చల్లగా అయిపోయింది అన్న సింబాల్కి ఈ రెండు సింబాల్స్ తోటి ఆయన అది మృతదేహం దాంట్లో వేశాడు. రాస్తున్నాడు అటువంటి అవివేక కార్యంలో తనకు అలవాటు లేకుండాను పరీక్షితుడు ఆ విధంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనేది చందనమున మునియడ వర్తించను. అలవాటు లేదు, ఎందు ముందు ఎప్పుడు లేదు, చేస్తాడనే ఊహ కూడా లేదు, అయినప్పటికీ కూడా అలా చేయడం అది చాలా మరలిపోతున్న రాజుకు భగవత్ సంకల్పన ఒక ముక్త సర్పము ఎదుట కనబడేను. ఆయన పాలన నిస్సహాయంగా వెళ్ళిపోతున్న వ్యక్తికి మళ్ళీ ఆ మృతదేహం కనబడడం కూడా చూడండి, అది కూడా ఒక ఇదే కరెక్ట్. అదే టైంలో అవును తను నిరాధారం చూపిన మునిని మృత సర్పమును ఒక వసుగట్టు ద్వారా సత్కరించవాలని అతడు భావించను. రెండోది గార్లెన్ కూడా మృతదేహం చావు అంటే ఎటువంటి పువ్వులన్నిటికో జీవం ఉంటుంది, జీవం లేని దీంతో సాధారణ వ్యవహారం ఇది అసహజం కాకపోయినను సాధువైన బ్రాహ్మణ విషయంలో పరీక్ష మహారాజు వివరించిన తీరు మాత్రం నిక్కముగా ఊహాతీతమైనది. భగవత్ సంకల్పన అది ఆ విధంగా జరిగి ఉండేను. మామూలు మనం చూసుకుంటే తప్పే ఉంది, మరి ఆయన దానిపై దానికి అన్నట్టుగా మనం ఆలోచించవచ్చు, కానీ పరీక్ష విషయంలో ఇది దాన్ని మనం అలా తీసుకోవడానికి లేదని చెప్పి ప్రభుపాద వారు దీన్ని వివరిస్తారు. తర్వాత ఏషకం నివృత శేఖ విశేష కరణో మీలితేక్షణ వృషా సమాధి రహస్యుక్తం అనుష్యాత్ క్షత్రబంధుభి. ఇంద్రియములను నిగ్రహించి కనులను మూసుకుని నిజంగానే ముని ధ్యానముగుడై ఉండినా లేక క్షత్రబంధువును ఆహ్వానించవలసి తప్పించుకున్నటకు అసిద్ధ సమాధిలో నిలిచిన అని పురమునకు మరలి వచ్చిన పిమ్మట రాజు తనలో తాను తలపోయిచు చర్చించుకొనసాగాను. అది చేసి ఆయన దానిలో వేసి వెళ్ళిపోతూ వచ్చిన తర్వాత ఆయన ఆలోచిస్తున్నాడు. ఆయన మాల ఎదుకొచ్చినారు వస్తూ ఆలోచించుకుంటున్నాడు. రెండు కారణాలు, ఒకటి ఏంటంటే అయిపోయింది ముందు త్రిగో ముందు
అయితే ఇక్కడ ఆ వస్తువు ఏమైనా ఆలోచిస్తున్నాడు, రెండు కారణాలు ఆలోచిస్తున్నాడు. నిజంగా ధ్యానం చేస్తున్నాడేమో. ఓకే, ఒకవేళ ధ్యానం చేయకపోతే నాటకం ఆడుతున్నాడా, అది కూడా అనుకోవడం లేదు. ఏమనుకుంటున్నాడు, నేను క్షతబంధు క్షత్రబంధు క్షత్రియుడు కదా, క్షత్రబంధుడు అంటే నేను క్షత్రియ లక్షణాలు నాలో లేవు, పేరుకే నేను క్షత్రియుని. ఎందుకంటే నేను మా తాతగారుల పేర్ల మీద, వాళ్ళ పేర్ల మీద నేను బతుకుతున్న వ్యక్తిని. నాకు క్షత్రియ గుణాలు లేవు కాబట్టి ఇలాంటి క్షత్రియుని నేను ఆహ్వానించాల్సి వస్తుందా అని చెప్పి ఆహ్వానించడానికి ఇష్టపడక అలా నటిస్తున్నాడా. అక్కడ నటించడానికి కారణం ఎవరు, నాలో లక్షణాలు లేక. సో రెండు విధాలా కూడా ఆయన చూడండి, తప్పు చేసిన తర్వాత కూడా ఆయనలో తప్పు చూడండి. నేను తప్పు చేసి తప్పు నాదే అనుకుంటున్నాను. ముని యొక్క లక్షణాలు, ముని యొక్క లోపాలు ఏం చూడడం లేదు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఏదేమైనా తప్పే మనమే అయితే నిజంగా అయితే ఒకవేళ ఎవరైనా అడిగితే ఏం చెప్పాలా అని ఆలోచిస్తూ కూర్చుంటాం. ఏం సమాధానం చెప్దాం, ఏం చెప్తే మనకి కన్విన్స్ అవుతారు అందరూ, నేను చేసిన దానికి ఏ విధంగా జస్టిఫికేషన్ చేసుకోని చెప్పి మనం ఆలోచిస్తూ కూర్చుంటాం. కానీ ఇక్కడ ఆయన అది కాదు, తను నిందించుకుంటున్నాడు. నాలో క్షత్రియ గుణాలు లేవు కాబట్టి నాలాంటి క్షత్రిని ఆయన ఆహ్వానించాల్సి వస్తుందని చెప్పి ఆయన నటించుంటాడు, లేదంటే నిజంగా ఆయన చేసి ఉంటాడు, నేను తప్పు చేసింది. సో రెండు విధాలు ఆయన చేసుకుంటున్నాడు. సో ఇందుకనే ప్రభువులో రాస్తున్నా చూడండి, పరీక్షిత్ మహారాజు కృష్ణ భక్తుడైన కారణమున తాను చేసిన కార్యమును తానే సమర్థించుకోలేకపోయాను. సో ఆయన సమర్థించుకోలేకపోతున్నాడు. తాను ఏం చేశాను అన్నది, ఏంటి ఇలా చేశాను, ఆయన క్షత్రియుడు కాదు అని నేను ఎందుకు అనుకుంటున్నాడు. క్షత్రియుడు అయితే ఇలా వ్యవహరించడు, నేను ఆ విధంగా వ్యవహరించాను కాబట్టి ఆ వ్యవహరించిన టైంలో తక్షణమే నేను నా యొక్క క్షత్రియ లక్షణ గుణాలన్నింటినీ కోల్పోయాను. నేను అరువును కాదు, నాలో అటువంటి గుణాలు ఉన్నాయి అని చెప్పి. ఒకసారి ద్రోణాచార్యుడు దుర్యోధనుడికి ధర్మరాజుకి ఇద్దరు పిలిచి ఇద్దరు అసైన్మెంట్ ఇస్తాడు. ఏంటి, దుర్యోధన చెప్తాడట, దుర్యోధన నీకన్నా హీనుడు ఎవరైనా ఉన్నాడా, నీకంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడో చూడవచ్చు చెప్తాడు. అలాగే యుధిష్ఠిరుడికి వచ్చి చెప్తాడట, నీకన్నా హీనుడు ఎవరైనా ఉన్నాడా అన్నాడు. ఉన్నాడేమో చూసుకుంటా అని చెప్తారు. ఇద్దరు తిరిగి వస్తారు. ఇద్దరు తిరిగి వచ్చి అప్పుడు ఇద్దరు చెప్తారు ద్రోణుడికి. దుర్యోధను అడుగుతాడు, దుర్యోధన నీకన్నా గొప్పవాడు ఉన్నాడా, గురుదేవా నీ రాజ్యం అంతా తిరిగాను, ఎవడు కూడా నాకన్నా గొప్పవాడు లేడు అని చెప్తాడు. శభాష్, వెరీ గుడ్. అప్పుడు యుధిష్ఠిని పిలుస్తాడు. యుధిష్ఠిని పిలిచి, యుధిష్ఠిరా నీకని హీనుని ఎవరైనా కనుక్కున్నావా అన్నాడు. అంటే గురుదేవ నిజం చెప్పాలంటే నేను కూడా ఎవరిని కొనుక్కోలేదని అంటాడు. అనగానే దుర్యోధన పక్క 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 నవ్వుతాడు. పనికి మాలినాడు, బుద్ధి లేదు ఏం చేస్తాను, క్షత్రియ కులంలో పుట్టి క్షత్రియులకు పరువు తీసేస్తున్నావు, నీకంటే హీనుడు ఎవరు లేదంటే అందరికన్నా నువ్వే హీనుడు అంటున్నావు, క్షత్రియ కులం క్షత్రియ లక్షణాలు లేవని చెప్పాడు అన్నట్టుగా ఆయన రకరకాలు చెప్తాడు. చెప్పి ద్రోణాచార్యుడు అంటాడు, ఓకే తనకన్నా గొప్పవాడు కనుక్కున్నాడు, ఎవరు లేరని చెప్పుకుంటున్నాడు అని కొంత అర్థం ఉంది. నీకంటే అధమం లేకపోవడం ఏంటి యుధిష్ఠిరుడు అంటే అంటాడు. ఎందుకంటే ఎవరిలో తప్పులు లేని వాళ్ళ కూడా తప్పులు చూస్తున్నాను నేను.
నేను తిరిగినప్పుడల్లా ఏం చేస్తున్నాను, వీళ్ళలో తప్పు ఉందా, వాళ్ళలో తప్పు ఉందా అని. ఎవరిలో తప్పు లేదు, తప్పు లేని వాళ్ళలో కూడా తప్పులు ఎంచుతున్నాను నేను. అంటే నా అంటే అది కూడా ఎవరో లేదు. సో మనం అదే చేస్తుంటాం. ఏదైనా తప్పు చేస్తే తప్పును సమర్థించుకోవడానికి ఏం అంకలు చెప్పాలని చూస్తుంటాం. కానీ ఇక్కడ పరీక్షిత్ మహారాజు తనను తాను నిందించుకుంటున్నాడు. నేను ఈ విధంగా ఏ క్షత్రియుడు ప్రవర్తించిన విధంగా నేను ప్రవర్తిస్తున్నందుకు నా అంత హీనుడు ఇంకొకటి లేదు. ఆ క్షణమే నేను క్షత్రియ లక్షణాన్ని కోల్పోయాను. అంచేత నేను క్షత్ర బంధువుని అయిపోయాను, క్షత్రియుని అవ్వలేదు. నాలాంటి క్షత్ర బంధువుని ఆహ్వానించడం కోసం ఆయన ఎందుకు రావాలి? అందుకనే ఆహ్వానించకుండా ఉండలేడు, నేను తెలివేసి ఉంటే. అందుకని అలాగా తపస్సు చేస్తున్నట్టుగా నటించాడా? అలా ఆయన నటించడానికి కారణం నేనే అని చెప్పి ఆ విధంగా తను నిందించుకున్నాను. అందుకని ప్రభుపాద రాస్తారు, శుద్ధాత్మనైన వానికి పాపము నొన్నరించినంతనే పశ్చాత్తాపం మదిలో కలుగును. శుద్ధమైన వారికి ఎవరికైనా సరే పాపం చేసిన వెంటనే లోపల పశ్చాత్తాపం మొదలవుద్ది. ఏం చేశాను నేను, అలా చేయకుండా ఉండాల్సింది, ఎందుకు చేశాను, తిట్టుకోవడం మొదలుపెడతాం. శుద్ధాత్మక పాపాత్మకి కారణాలు ఎత్తుకుంటుంటాడు, సమర్థించుకోవడానికి వంకలు ఎత్తుకుంటుంటాడు. అది ఏ విధంగా శుద్ధాత్మను ఇంకేం చేస్తాడంటే, మనం ముందు పరీక్షిత్ మహారాజ్ శుద్ధాత్మలు కాబట్టి ఏ విధంగా అది ఆయన ఏ విధంగా ఆయన పశ్చాత్తాప పడుతున్నాడు అన్నది మనం ముందు శ్లోకాలు మనం తీసుకుంటాం. ప్రభుపాద రాశారు, శుద్ధ భక్తునికి ప్రాప్తించని లౌకిక దుఃఖము అతనిని ఉన్నత ఆధ్యాత్మిక చేర్చడానికి నిర్దేశితమై ఉండును. అది శుద్ధ భక్తుని విషయంలో ఏదైనా లౌకికంగా ఏదైనా బాధ కానీ ఏదైనా కలిగిందంటే అది ఆయన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేర్చడానికే అది జరుగుతుంది. అంటే మనం నిజంగా భక్తులు అని చెప్పుకుంటే మనం ఏం చేయాలి? మన జీవితంలో జరిగే ప్రతి లోపాన్ని మనం ఉపయోగించుకుని దాన్ని ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. కానీ మనం ప్రతీకార భావంలోకి వెళ్ళిపోతుంటాం. ఎవరైనా మనకి ఏదైనా ఇచ్చేస్తే దాన్ని మనం ఏం చేయాలి? వెంటనే దాన్ని మనం మన ఆధ్యాత్మిక ప్రగతికి ఒక మెట్టు, ఒక చేయూత, అది ఒక అవకాశం అన్న దాంట్లో తీసుకొని మనం ముందుకెళ్ళాలి. యాక్చువల్గా నిజం. అంచేది మనం ఎప్పుడైతే మన భక్తులు అని చెప్పుకుంటున్నాం అంటే మళ్ళీ అటువంటి గుణాలు ఉన్నప్పుడే మనం భక్తులం, లేకపోతే పేరుకే మనం కూడా డాబు కొట్టుకున్నాం అయిపోతాం. అందుకని మన భక్తులను చెప్పుకోవడానికి సిగ్గుపడాలి. కానీ మనమే ముందే డాబు కొట్టుకుంటుంటాం. నేను ఈ భక్తుడిని ఇస్కాన్ అండి, అక్కడ అండి, నేను ఇంత చేశానండి, అంత చేశానండి చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. ఆడకుండానే మనం చెప్తుంటాం. అవి భక్తుడికి ఉండే లక్షణాలు కావాలి. భక్తుడికి ఉండే లక్షణాలు ఏంటంటే, మనం ప్రతి అవకాశాన్ని, అంటే భౌతికంగా వచ్చిన ప్రతి దుఃఖాన్ని ఆధ్యాత్మికంగా దాన్ని ఆధ్యాత్మిక ప్రగతిలో ఒక స్టెప్గా మార్చుకోవడం అన్నది శుద్ధ భక్తుడి లక్షణం. అదే అందుకనే అమానిన మానదేన అన్నది చెప్పేది. చైతన్య మహాప్రభు అది చెప్పాడు, భగవద్గీత కృష్ణుడు అది చెప్తాడు, 12 అధ్యాయాలన్నీ అవి చెప్తాడు. 13 శ్లోకం నుంచి దగ్గర 16, 17 వరకు, 18 వరకు ఉంటాయి కదా. 18 వరకు ఈ 5-6 శ్లోకాల్లో మూరలు అవే ఉంటాయి. మానాపమానాల్లో సమానంగా ఉండడం, శత్రుడు మిత్రుని ఒకలాగే చూడడం, అది ఎవరు చూస్తారో వాళ్ళంటే నాకు ఈ ప్రియుడు అని చెప్తారు. అటువంటి భక్తుడు ప్రియుడు. అంచేత మనం ఇవి నేర్చుకోవాలి. అందుకనే ఇక్కడ ప్రభుపాద రాస్తున్నారు,
శుద్ధ భక్తునికి ప్రాప్తించిన లౌకిక దుఃఖము అతనిని ఉన్నత ఆధ్యాత్మిక స్థితి చేర్చుటకే నిర్దేశితమై ఉండును. ఒక భక్తుణ్ణి మరింతగా ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడం కోసమే భగవంతుడు ఆయనకి కష్టాలు ఇచ్చి ఆయన గొప్పతనాన్ని చాటి చెప్తాడు. ఆధ్యాత్మికంగా ఇంకా ముందు ప్రగతి చెందిస్తూ ఉంటాడు. సో అది అందుకని ఇక్కడ పరీక్షిత్ మహారాజు విషయంలో కూడా అదే జరిగింది. ఆయనకి ఇలాగా లౌకికంగా ఒకవేళ అది చేయడం క్షత్రియుడికి ఒక తప్పు చేశాడని రుజువు అయిపోయింది. అక్కడ చేశాడు అందరి ముందు. అదే పెద్ద తలదలిసిన పని ఆయనకి. ఇచ్చా నేను ఎలా చేశానని చెప్పి అదే ఆ లౌకిక దుఃఖం అది ఆయనకి. ఆ దుఃఖాన్ని ఆధ్యాత్మిక ఉన్నత స్థితి కోసం ఎలా మారిందని మనం అందరికీ తెలుసు, మనం చూస్తాం కూడా. అది తస్య పుత్రోతి తేజస్వి విరహన్ బాలకోర్భకహే రాజ్ఞాఘం ప్రాపతం తాతం శ్రుత్వా తత్రేదం అబ్రవీత్. దశ అంటే ఆయనకి, ఎవరికి? అతనికి అంటే ఆ మునికి పుత్రుడు అతి తేజస్వి, చాలా తేజస్వి, చాలా తేజస్వంతుడైన ఒక పుత్రుడు ఉన్నాడట. ఆ తేజస్వి ఆయన ఏం చేశాడు? విరహన్ బాలకో అర్భకాయ్. అర్భక అంటే పసితనం, చిన్నపిల్లవాడు. విరహన్ కాదు, విహరాన్ని విహరిస్తున్నాడు, ఆడుకుంటున్నాడు పసివాడు అయిన చేత. తాతం అంటే ప్రియుడు అని అర్థం. తండ్రి అనేది తండ్రి అన్న కాదు, యాక్చువల్గా ప్రియా అని అర్థం. కొంచెం తాత అంటే కొడుకుని కూడా తాత అని పిలుస్తారు, తండ్రి కూడా తాత అని పిలుస్తారు. ఎందుకంటే కొడుకు కొంచెం మనం కూడా పిల్లలు అంటాం కదా, నాన్న ఏంట్రా, ఏం చేస్తున్నారా అంటాం. అది ఆ భావన. మన తండ్రిని మనం పిల్లల్లా చూసుకుంటాం. అలా తాతం అంటే తండ్రి. రాజ్ఞాఘం, రాజ్ఞ అంటే రాజు, అఘం అంటే గొప్ప, అతి ఘోరమైన పాపం. అదే ప్రాపితం చేయడం, లేదా చేయడం. ఎవరికి? తాతం, తండ్రికి చేసిన ఘోరమైన పాపం, అదే కార్యం, కృత్యం ఏదైనా. శృత్వ విన్న వెంటనే తత్ ఉద్రేవ్ తత్ర అంటే వెంటనే ఇదం బ్రవీత్, ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. వెంటనే అంటే ఆయన ఆడుకుంటున్నప్పుడు ఆయనకి తెలిసింది రాజు చేసిన పాపం లేదా కార్యం, ఆ అఘోరమైన కార్యం. అది విని చెప్పడం, మునికి ఒక బాలుడు బ్రాహ్మణ సంతానమైనందున అతడు తేజస్వి నేను తోటి బాలులతో ఆటలాడుచు అతడు తన తండ్రికి రాజుచే సంప్రాప్తించిన కష్టం విని వెంటనే ఇట్లు పలికాను. ఏం పలికాడు? అహం అధర్మ పాలానాం పేవనాం బలి భుజామివ స్వామన్యఘం దాసానాం ద్వారపానాం సునామివ. అహో అధర్మ పాలానం. ఈ పాలకులు, పాలకులు అహో ఎంత అధర్మపరులు అయిపోయారు. పీవనాం బలి భుజామివ. పీవనం అంటే చూడండి, ఇక్కడ బలం అంటే బలమైన భుజాలు, బలం అనలేదు. పీవనం బలిసింది. చూడండి, బలానికి బలిసిందికి చాలా తేడా ఉంటుంది. రెండింటిదానికి అర్థం ఒకటే. కానీ బలం అన్నది పాజిటివ్గా, బలిసాడు, బలిసున్నాడు, బలిసింది అలాగంటే అది నెగిటివ్.
ఇక్కడ పదాలు వాడిన పదాలు కూడా పీవనాం, బలిసున్న బలి భుజాపివా, బలిభుజ. బలిభుజ అంటే కాకి, బలిసిన కాకాట. సో దేంతో పోలుస్తున్నాడు కవిస్తున్నారు? ఇచ్చేది బలమైన కాకి కూడా అనొచ్చు, కానీ బలమైన కాకి బలిసిన కాకి చాలా తేడా. మనం అందుకని బలిసిందిరా అంటాం, ఆ పదానికి తిట్టుగా వాడతాం మనం. అంటే ఇక్కడ పీవనం అన్నది చాలా తిడుతో చెప్పిన ఏంటి? స్వామిన్య అఘం యద్దాసానం. స్వామిన్ అంటే తన స్వామి అఘం పాప దాసానం, ఏదైతే హెత్ అంటే ఏ విధంగా అయితే దాసానం దాసులు స్వామి పాపం చేస్తారో, పాపం చేయడం అంటే ఏంటి? అలాగే దొంగతనం చేయట్లేదు, అది స్వామికి సేవ చేయకుండా వదిలేయడం కూడా పాపమే. ఆ విధంగా చేస్తారు. ద్వారపాణాం సున్నామివ, ద్వారం దగ్గర కూర్చోవలసిన, కాపలా కాస్త కూర్చోవలసిన కుక్క సున అంటే సునకం. కుక్క వల్లే ద్వారం దగ్గర పడి ఉండాల్సిన వాళ్ళు ఈరోజు వాళ్ళు కాకుండా లోపలికి దూరం తీయాలనుకున్నాను అని చెప్తాను. చూడండి, బ్రాహ్మణ బాలను శృంగి పలికిన అహో రాజుల పాపములను గాంచుడు, కాకులు మరియు ఇంటికి ముంగిల శునకముల వల్లే వారు దాస నియమములకు విరుద్ధముగా తమ యజమానుల పాపం అనొచ్చుచున్నారు. కాకిని ఇంట్లోకి రానివ్వరు, పిచ్చి వస్తా అందం, అన్నింటినీ పెట్టుకుంటాం, చిలకను పెట్టుకుంటాం, అన్ని పెట్టుకుంటాం, కాకిని మాత్రం అందం. కాకి ఎప్పుడు మేడ మీద ఉంటేనే అందం, మేడ మీద కూడా ఇది. కాకులు అన్న వాళ్ళు లోపలికి రావు, అలాగే కుక్కలు కూడా లోపలికి రావు. కుక్కలకి ఎంతవరకు? ద్వారం వరకే, ద్వారం దాటి లోపలికి రావడానికి లేదు. ఇప్పుడు కుక్కలు ఏంటంటే లోపల ద్వారం దాటి బయటికి వెళ్దాం. కూడా ఎంత పెంపుడు కుక్క అయినా సరే ద్వారం వరకే తప్ప ద్వారం నుంచి లోపలికి రానిచ్చేవారు కాదు. అంటే కాకులకి కుక్కలకి గృహంలో ప్రవేశం లేదు. ఎప్పుడు ప్రవేశం? ఒకవేళ అవి కుక్కకి ఒకవేళ అది యజమాని రమ్మంటే తప్ప ప్రవేశం లేదు. అటువంటిది ఈరోజు ఈ రాజు కూడా అంతే, మాకు దాసుడు, బ్రాహ్మణులకి దాసులు అందరూ. అటువంటి దాసుడికి మేము ఆజ్ఞిస్తే కానీ ప్రవేశించే హక్కు లేదు మా ఆశ్రమంలోకి. ఆ ద్వారం దగ్గర నిలబడి అడగాలి మా పర్మిషన్. అటువంటి రాజు, అటువంటి కుక్క లాంటి వాడు. కుక్క ఎలాగైతే యజమాని పిలిస్తే కానీ లోపలికి రావడానికి లేదో, అలాగే మేము పిలిస్తే కానీ వాళ్ళు రావడానికి లేదు. అటువంటి వాడు లోపలికి వచ్చి ఈరోజు మా మీద అరవడం మొదలుపెట్టాడు. అది లోపలికి వచ్చి యజమాని మీద కుక్క బాబు అని అంటుంది అనుకోండి, ఎలా ఉంటుంది అది? అలాగా అలా మమ్మల్ని మా మీద అఘాతం చేస్తున్నారు వీళ్ళు. కాకిలు అంటాడు, కుక్కలు అంటే వాళ్ళు ద్వారాల దగ్గర ఉండాల్సిన వాళ్ళు లోపలికి వచ్చి మరి మా మీద అఘాతం చేస్తున్నారు. చూడండి, అందుకనే చెప్పేది, ఆకలిగా ఉన్నవాడికి ఎంత కావాలో అంత అన్నం ఇవ్వాలి, కానీ అంతకన్నా ఎక్కువ అన్నం ఇస్తే దాన్ని నిరుపయోగపరుస్తారు. పేదవాడికి తన అవసరాలు తీర్చాలి తప్ప ధనాన్ని ఎక్కువ ఇస్తే దాన్ని దుర్వినియోగపరుస్తారు. అలాగే బ్రాహ్మణుడికి కూడా తనకంటే తన పరిపక్వానికి కంటే ఎక్కువైన బ్రహ్మ తేజస్సు ఉంటే దాన్ని కూడా దుర్వినియోగపరుస్తారు. అందుకే భగవంతుడు కలియుగంలో మనకి ఎవరికి కూడా ఆ శక్తిని ఇవ్వలేదు. లేదంటే మనకే శపించుకునే శక్తి ఉంటే మనం ఈ బాడికి ఎవరు శపిస్తున్నారో తెలియదు, అందరూ ఒక్కడు కూడా బతుకుండేవాడు. అందుకే భగవంతుడు మనకు ఆ శక్తిని ఇవ్వడం లేదు.
ఇంకేం చేయండి. ఒకవేళ మనకి కానీ శపించే శక్తి బ్రహ్మ తేజస్సు ఉంటే ఇప్పటికి ఎంతమంది చంపిస్తూ, రోజు 10 మంది చంపిస్తూ ఉండేవాళ్ళు. అందుకనే అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన నిర్విజనుల కల్లా నిర్విజనులకెల్లా నిర్వి కాదు, అల్పబుద్ధివానికి అధికారం ఇచ్చిన దొడ్డ దొడ్డవారినెల్లా తొలగొట్టు అది అని వేమన సర్కాల పద్యం ఉంటుంది. చిన్న పేపర్ చదువుకున్నాం. అల్పబుద్ధివానికి అధికారం ఇస్తే ఏం చేస్తారంటే దొడ్డవారినెల్లా, దొడ్డవారు అంటే మంచి వాళ్ళని, దొడ్డవారినెల్లా నలగొట్టు వెలువేసేస్తారట. ఏ విధంగా వెళ్ళిపోనని చెప్పడు. ఈయన కార్యాలకు వాళ్ళకి నచ్చ, మంచి వాళ్ళకి ఎవరికి చెడ్డ వచ్చాడు, ఈత ఎవరు పడతారు 10 మంది వెళ్ళిపోతారు వాళ్ళ పట్ల. దుర్యోధనుడు రాజ్యం, పాండవులు రాజ్యం ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ధృతరాష్ట్రుడికి ఇవ్వాలని ఉంది. ఎందుకంటే ఆయన చెడ్డవాడుగా పేరు తెచ్చుకోవడానికి ఇష్టం లేదు. కానీ దుర్యోధనుడు ఒప్పుకోవడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. ఆఖరికి ఏమిస్తారు వాళ్ళకి? ఇంద్రప్రస్థం ఇస్తారు. హస్తినాపురం విలుచుకుంటారు. ఇంద్రప్రస్థం ఎలాంటిది? కంప్లీట్గా ఎడారి, బంజర్ భూములు అంటాం కదా, బంజర్ భూములు లాంటిది. దాన్ని ఇచ్చేసి దాంట్లో మీరు అది అక్కడ రాజ్యం మీరు ఏలుకోండి చూడండి. కానీ ఎప్పుడైతే వీళ్ళు అడుగు పెట్టారో వీళ్ళని కాదు బ్రాహ్మణులందరూ వెళ్ళిపోతారు. దుర్యోధన రాజ్యంలో అన్ని వసతులు ఉన్నా సరే అన్ని వసతులు వదిలేసి ఆ బ్రాహ్మణులందరూ కూడా పాండవులతో పాటు వెనక్కి వచ్చేస్తారు. ఎందుకంటే సాధువులు ఎప్పుడు కూడా మంచి వారితో ఉంటారు తప్ప చెడ్డవారితో ఉండరు. దుర్యోధన వాళ్ళకి ఏం చేయలేదు, ఎటువంటి అపకారం చేయలేదు. కానీ సాధువులు ఎప్పుడు కూడా ఉండరు. మంచిది. ఇక్కడ ఈ బాలుడికి తేజస్సు బాలుడుగా కంటే అంటే ఆయనకి కావాల్సిన ఆయన ఏజ్ కంటే ఆయనకి ఎక్కువ తేజస్సు ఉండడం వల్ల ఆయన దుర్వినియోగపరచడం మొదలుపెట్టాడు. ప్రభుపాద భాషలో రాసిన చాలా మంచిగా భాష. సంఘం అనేది దేహమునకు బ్రాహ్మణ శిరస్సు మరియు మేధస్సుగా భావింపబడగా క్షత్రియులు భుజములుగా భావింపబడుదురు. సమస్త ఆపదల నుండి దేహమును భుజములు రక్షించవలసి ఉన్నను అవి మేధస్సు యొక్క నిర్దేశంలోనే వర్తించబడను. అది భుజాలు బలమైనవి కాబట్టి ఆ భుజాలు ఎలా పనిచేయాలి? బుర్ర చెప్పినట్టుగానే పనిచేస్తానే అది మర్యాద, లేకపోతే మర్యాద ఉండదు. వాసన ఇదియే భగవన్ నిర్దేశానుసారము సృజింపబడిన సహజమైన ఏర్పాటు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులను వివిధ వర్ణములు గుణకర్మలను అనుసరించి ఏర్పాటు చేయబడినవని భగవద్గీత ఎందు ధ్రువపరపబడి ఉండుటయే అందుకు కారణము. వైద్యుని తనయుడు యోగ్యత కలిగిన వైద్యుడు ఒకటకు చక్కని అవకాశం కలిగి ఉన్నట్లు బ్రాహ్మణ తనయుడును యోగ్యుడైన తన తండ్రి నిర్దేశంలో బ్రాహ్మణుగా ఒకటకు చక్కని అవకాశం సాహసంగా కలిగి ఉండను. ఈ కారణం చేతనే వర్ణాశ్రమ పద్ధతి నిక్కముగా శాస్త్రీయమై ఉన్నది. అనగా తనయుడు తండ్రి యొక్క యోగ్యతల లాభమును కొని బ్రాహ్మణుడు లేదా వైద్యుని కావాలనే కానీ మరొకటి కాదు. యోగ్యతను సాధింపనిది ఎవరున్న బ్రాహ్మణుడు కానీ వైద్యుని కానీ కాజాలరు. అది ఇప్పుడు ఈ వర్ణాశ్రమ ధర్మాలు ఎందుకు పెట్టారు? అందుకని పూర్వం అదే వర్ణంలో అదే కులంలో పెళ్లిళ్ళు చేసుకోవాలని ఎందుకు పెట్టారంటే అక్కడ వాళ్ళు అక్కడ వరకు చేసుకోవాలి, మిగతా చేసుకోకూడదని కాదు. ఎందుకంటే ఇప్పుడు బ్రాహ్మణుడు కానీ వేరే వాళ్ళు చేసుకుంటే వాళ్ళ ఆచారాలు వేరు, వీళ్ళ ఆచారాలు వేరు. ఆ బ్రాహ్మణుడు ఇంట్లో ఉండలేడు. అది అక్కడికి వెళ్ళి ఆ పద్ధతులు శూద్రురాలు లేదా శూద్రుడు వెళ్ళి ఆ బ్రాహ్మణ కుటుంబంలో ఉండాలంటే ఉండలేడు. శూద్రులో కూడా అదే క్యాస్ట్లు ఎందుకు చేసుకోవాలంటే కుమ్మరివాడికి భార్య ఏ విధంగా ఏం సహాయం చేయాలని కుమ్మరివాడికి తెలుస్తుంది. అదే చాకల వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి, కుమ్మరివాడు చాకలావే అనుకోండి సపోజ్ ఉదాహరణకి. కుమ్మరాడు మట్టి వస్తున్నప్పుడు ఏం చేయాలో తెలియదు, వాడికి సాయం రాదు, వీడికి రాదు, ఇద్దరికి గొడవలు అవుతాయి. ఆ ఉద్దేశమే తప్ప అవి నిజంగా అవి అలాగే ఉండాలన్నది ఏం లేదు.
కానీ ఈరోజు అన్ని కథలకథలం అయిపోయింది. దేనికి ఎవరిని ఎలాగా వాడుకోవాలి అలా వాడుకుంటున్నారు. కాబట్టి ఈ పద్ధతులన్నీ వాడుకుని ఈ పద్ధతులన్నీ చేసుకుంటూ అవసరం ఉన్న చోట వదిలేస్తున్నారు, అవసరం లేని చోట పెట్టుకుని కూర్చుంటున్నారు, పట్టుకుంటున్నారు. ఇలాగా రకరకాలుగా దుర్వినియోగపరుచుకొని ఆఖరికి ఏంటంటే హిందూ ధర్మమే, ఈ సనాతన ధర్మమే వ్యర్థం, సనాతన ధర్మం అంత దానిలో గొడవలు అవుతున్న స్థాయికి తెచ్చేశారు. సరైన అవగాహన లేకపోవడం. ఆ అన్నవాడికి కూడా సరిగా అవగాహన ఉండదు. వాళ్ళ ఆల్రెడీ అన్నానికి రెడీగా ఉంటారు కాబట్టి వీళ్ళు మనం అందరం ఒక అవకాశాన్ని ఇస్తున్నాం. నిజానికి ప్రతిది శాస్త్రంలో చేసిన ప్రతిదీ కూడా మానవ కళ్యాణం, లోక కళ్యాణం కోసమే రాసినవి తప్ప వాళ్ళకి లోకానికి అపకారం చేయాలని కానీ లోకానికి అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశం ఎక్కడా లేదు. అది ఇప్పుడున్న నాయకులకు తెలియక ఎవరైతే నిందిస్తున్నారో వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళందరూ నిందిస్తున్నారు. అది హిందువులు అవ్వచ్చు, పై వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా సనాతన ధర్మాన్ని నిందిస్తున్నారు, దాంట్లో తప్పులు ఎంచుతున్నారు అంటే వాళ్ళకి శాస్త్రాల మీద నమ్మకం లేదని అర్థం. ఎందుకంటే శాస్త్రంలో ఏది కూడా ఒక్క పదం కూడా సమాజ అశాంతి కోసం కానీ లోకంలో అకల్యాణం తీసుకురావాలనే ఉద్దేశం కానీ రాసింది కాదు. పైపచ్చు శాస్త్రాన్ని అనుసరిస్తే తప్పనిసరిగా లోక కళ్యాణం జరిగి తీరుతుంది. పాటించకపోతే అశుభం జరుగుతుందో డౌట్ ఉండొచ్చు, కానీ పాటిస్తే శుభం జరగదు అన్న దాంట్లో ఎటువంటి ఇది లేదు. శుభం తీరుతుంది. అది శాస్త్రం. ఎవరికైతే శాస్త్రం మీద నమ్మకం లేదో వాళ్ళు మాత్రమే ఈ సనాతన ధర్మాన్ని నిందించగలరు. ఇక్కడ ప్రభుపాదులు అదే రాస్తారు. ఇవన్నీ కూడా పెట్టింది శాస్త్రీయంగా ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక పురోగతి చెందడం కోసం. అయితే ఎప్పుడైతే ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు అయితే వాళ్ళకి నేచురల్గా చిన్నప్పటి నుంచి అవి చూస్తారు కాబట్టి అది అవ్వాలి. మా ఇంట్లో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి ట్యూషన్ చెప్తుండేవారు కాబట్టి నాకు టీచర్ అవ్వాలనే కోరుకుండేది. అందుకే నా జీవితంలో ఒక్క కంపెనీకి కూడా నేను జాబ్కి అప్లై చేయలే. ఐటీలో ఉన్నప్పుడు క్యాంపస్ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్ళేవాళ్ళు కాదు. ఎందుకంటే మన కంపెనీ నాకు వద్దు, పిహెచ్డీ చేసుకుని ప్రొఫెసర్ అవ్వాలి టార్గెట్. అది నాకు ఎందుకు వచ్చింది? చిన్నప్పుడు మా ఇంట్లో ఆ వాతావరణం అలా ఉండేది. టీచింగ్ అంచేత దాంతోపాటు మా అమ్మగారితో పాటు నేను కూర్చుని చెప్తుండేవాడిని, సహాయం చేస్తుండేవాడిని టీచింగ్. అది ఆటోమేటిక్ డెవలప్మెంట్ న్యాచురల్గా అది ఆ వృత్తి పట్ల నాకు గౌరవం ప్రేమ అభిమానాలు పెరిగాయి. సంచేత ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాడికి చిన్నప్పటి నుంచి అటువంటి ఆ సంస్కృతి సంస్కారాలు, అలాగే క్షత్రియ పుట్టిన ఆ సంస్కృతి సంస్కారాలు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు న్యాచురల్గా మళ్ళీ క్షత్రియుడిగా, లేకపోతే బ్రాహ్మణ కుటుంబం బ్రాహ్మణుడి కింద, క్షత్రియ పుట్టిన క్షత్రియుడి కింద, వైశ్య కుటుంబం పుట్టిన వైశ్యుడి కింద ఆ విధంగా పెరిగే అవకాశాలు ఉండి పెరిగేవాడు. అయితే అయినంత మాత్రం మళ్ళీ దాని కూడా అర్హత ఉండాలి. నేను క్షత్రియ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నాకు క్షత్రియుని అయిపోవాలనుకోవచ్చు, కానీ నాకు ఆ లక్షణాలు లేకపోతే నన్ను తీసేస్తారు. అది మనం చదివింది. మనం కింగ్ అయినా రాజు అయినా సరే విష్ణుత్వం ఏం చేశారు, అన్ని సమాప్తం చేశారు. అర్హత లేకపోతే మళ్ళీ కోల్పోతాం. ఆ కుటుంబంలో పుట్టడం వల్ల మనకి అదే విధంగా అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ అది పుట్టుక హక్కు కాదు, జన్మ హక్కు కాదు. అది మళ్ళీ దానికి మనం అర్హతను సంపాదించాలి. సో అదేవిధంగా ఇవన్నీ కూడా మరి వర్ణాశ్రమ ధర్మంలో పుట్టినంత మాత్రం మనం బ్రాహ్మణులు పుట్టినంత మాత్రం బ్రాహ్మణులు అయిపోము అని. అందుకనే జన్మ కర్మ విభాగస అని చెప్పాడు భగవద్గీతలో. సరే, గుణకర్మ విభాగస, గుణకర్మ విభాగ, జన్మకర్మ అని చెప్పలేదు. గుణాలను బట్టి కర్మలను బట్టి, అంతే తప్ప జన్మను బట్టి కాదు. కానీ ఈరోజు మనం అంత చేస్తుంది జన్మను బట్టి చేస్తే అది మనం శాస్త్రాన్ని అనుసరించకుండా
వర్ణాశ్రమ ధర్మాన్ని భగవంతు శాస్త్రం ప్రకారం మేము పాటిస్తున్నాం కాబట్టి అంత గొడవలు అవుతున్నాయంటే ఎందుకవ్వ శాస్త్రానుసారం ఎక్కడ పాటిస్తున్నాం? ఎస్, చతుర్వర్ణాన్ని మనం తీసుకుంటున్నాం, కానీ గుణకర్మను వదిలేసి జన్మకర్మ పెట్టించుకొని జన్మకర్మ కూడా కర్మ కూడా తీస్తాం, ఓన్లీ జన్మని పెట్టేసాం. జన్మని పదమే లేదు. మనకి ఆ రిజల్ట్ రావని ఎలాగొస్తుంది? రాదు. ఇక్కడ మనం అది మనకి ఇచ్చిన గొప్ప బ్రాహ్మణ తండ్రి శృంగి జన్మం ద్వారా శిక్షణ ద్వారా తగినంత బ్రాహ్మణ శక్తిని సాధించను, అనుభవ శూన్యత కారణంగా మర్యాద లోపించిండను. అది అంచేత ఆయన ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి, అందుకని నేను అన్నది అది ఇందాక బ్రాహ్మణ సత్వం చెప్పింది, అల్ప బుద్ధివానికి అధికారం ఇచ్చింది. బుద్ధిహీన అంటే బుద్ధి లేని వాడికి, అవివేకుడికి మనం రాచరికం ఇస్తే చాలా అల్లకల్లోలు చేసి పెట్టేస్తాడు. చిన్నపిల్లవాడికి మనం కత్తి కానీ లేదా గన్ను కానీ ఇచ్చామనుకోండి, ఏం చేస్తాడు? చిన్న చిన్న విషయాలు కూడా కాల్చిపడేస్తాడు. ఆ టైంలో అది పెద్ద విషయం. సో అదేవిధంగా ఈయన ఆ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టడం వల్ల, బ్రాహ్మణ నియమాలు నీతులన్నీ పాటించడం వల్ల బ్రహ్మ తేజస్సు అన్నది ఆయన సంపాదించాడు. కానీ పరిపక్వత లేదు. దాంతోపాటు పరిపక్వత ఆ వయసుకు వచ్చే వయసుకు అది కూడా 7 సంవత్సరాల వయసు అయింది కూడా. పరిపక్వత లేకపోవడం వల్ల ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియలేదు. ఇంకోసారి మేము చిన్నప్పుడు, ఇప్పుడు ఇస్తున్నారో తెలియదు మనకి, మేము చిన్నప్పుడు మేము చదువుకుంటున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మాకు టెక్స్ట్ బుక్స్, నోట్ పుస్తకాలు, నోట్ బుక్స్ ఫ్రీగా ఇచ్చేవారు. ఇప్పుడు ఇస్తున్నారు లేదో తెలియదు అని. అప్పుడు అక్కడ లేపాక్షి పుస్తకాలు అని చెప్పి ఆ బ్రాండ్ వస్తుంది. లేపాక్షి పుస్తకాలు ఓన్లీ గవర్నమెంట్ సప్లై. అవన్నీ మా ఇంటి వెనకాల ఒక ఇంట్లో పెట్టి తాళం వేశారు. అక్కడ ఉంటాయని తెలుసు అందరికి. నేను చిన్నప్పుడు అలాగా ఆడుకుంటున్నాం అక్కడ నేను దాక్కున్నాను ఆ ఇంటి వెనకాల. అక్కడ ఎవరైతే కాపలా పక్కింటాలో కాపలా, వాళ్ళేమో కిటికీలో చేయని పుస్తకాలు తెస్తున్నాము అని చెప్పి వచ్చి నన్ను తిట్టబడుతుంటే, ఇక్కడ చేస్తారు, దొంగతనం చేస్తారు. నేను దొంగతనం చేయలేదన్న. సార్ దొంగతనం చేయబడి ఎందుకు వచ్చే ఇక్కడికే అదను, మేము ఆడుకున్నాను. ఎన్ని అబద్ధాలు ఆడతావా? అమ్మ సొమ్ము అనుకున్నావా, లేకపోతే బాబు సొమ్ము అనుకున్నావా? నువ్వు వచ్చి ఇక్కడ తీసుకొని దొంగతనాలు చేస్తున్నావు అని చెప్పి. నేనేది చిన్నపిల్లలు ఎందుకంటే నేను కూడా నీ అమ్మ సొమ్మా లేకపోతే నీ బాబు సొమ్మా, నువ్వు ఇక్కడ నువ్వు ఇది చేస్తున్నావు, నిన్ను చేస్తాను చెప్పి నేను అన్నాను. గద్దె ఆకలేసి నన్ను తిట్టేసి ఇంక నన్ను ఏడడం మొదలుపెట్టాను. అంటే అక్కడ చిన్నతనంలో మనం ఏ మాట అంటున్నాం, ఎందుకు అంటున్నాం, అనొచ్చా అనకూడదు అని ఉండదు, వివేకం ఉండదు. ఇక్కడ శృంగి పరిస్థితి కూడా అదే. బ్రహ్మ తేజస్సు ఉంది, బ్రాహ్మణుని గొప్పతనం ఉంది, ఆ గంభీరత ఉంది, లేదంటే అహంకారం ఉంది. అంచేత ఆ రాజు ఎటువంటి రాజు? నేను అనొచ్చా అనకూడదు, సభ్యకరమైన వ్యక్తి కాదు, అవన్నీ నేను అప్పుడు ఆ టైంలో ఆలోచించలేదు కనీసం. అవునది నేను అనేసాను. సో అంచేత ఈ పరీక్షిత్ లాంటి మహారాజుని ఆయన ఒక ఊరికి రాజు కాదు, మొత్తం ఈ మన భూ గ్రహాన్ని మొత్తానికి ఆయన రాజు. ఇప్పుడు ఎన్ని 220 ఎన్నో దేశాలు ఉన్నాయి, 220 దేశాలకి ఆయన రాజు. అటువంటి వ్యక్తిని ఒక కుక్కతోటి, ఒక కాకుతోటి పోలుస్తూ మాట్లాడడం అనేది ఎంత ఎంత అపచారం అన్నది నా అర్థం చేసుకోవాలి. అది ఆయనకు అర్థం అవడం లేదు. ఎందుకని ఆయన ఏం చూస్తున్నాడు? తన యొక్క స్థానాన్ని చూస్తున్నాడు తప్ప పక్కనున్న స్థానం ఏంటని చూడడం లేదు. అంటే మర్యాద లోపించిందని చెప్తున్నారు.
ప్రభు ఆ విధంగా మర్యాద తెలియకుండా తన జన్మ హక్కుకే ప్రాధాన్యం నొసగిన కారణమున బ్రాహ్మణ శక్తుల అధోగతి ఆరంభమయ్యాను అనేది తన యొక్క జన్మ. ఎందుకంటే ఇంకా చూడండి, చిన్నపిల్లల్ని జంతువులతో పోలుస్తారు. భాగవతం చిన్నపిల్లల్ని జంతువులతో పోలుస్తారు. ఎందుకంటే జంతువుకి ఎలాగైతే విచక్షణ జ్ఞానం ఉండదో చిన్నపిల్లలు కూడా విచక్షణ జ్ఞానం ఉంది. ఆయన బ్రాహ్మణ అయి ఉండొచ్చు, కానీ ఆయన వయసుని బట్టి ఆయన ఇంకా జంతువే. జంతువు మనిషి శూద్రుడైన మనిషి కంటే హీనం. ఇక్కడ శూద్రుడే అయినా సరే మనిషి కాబట్టి దానికంటే జంతువుని హీనంగానే పరిగణించాలి. ఆ విధంగా చూసుకుంటే పిల్లవాడు హీనుడే, బ్రాహ్మణుడై ఉండొచ్చు. అది మర్చిపోయాడు ఆయన. ఆ మర్చిపోవడం వల్ల ఆయన జన్మగా పుట్టి నేను బ్రాహ్మణుడు పుట్టాను, ఆడ క్షత్రియుడు నాకంటే హీనుడు అన్న భావన చూస్తున్నాడు తప్ప తను ఒక జంతువు పిల్లవాడే కాబట్టి. అంటే జంతువు కాబట్టి హీనుడైన మానవుడి కంటే ఆ జంతువు హీనుడే. బ్రాహ్మణ కుటుంబం పుట్టిన జంతువు అయినా సరే అది మర్చిపోయాడు. సో అంచేత ఈ విధంగా మనకి కలియుగ ప్రభావం, అందుకని ప్రభావం రాస్తున్నారు ఆ విధంగా. అందుకనే వాళ్ళు అటువంటిగా ఆలోచించడం మొదలుపెట్టారు కాబట్టి ఆ రోజు నుంచి బ్రాహ్మణ కుటుంబ వర్ణం అంతా కూడా అధోగతి ప్రారంభమైంది ఆ రోజు నుంచి అని చెప్పి. నెక్స్ట్ బ్రాహ్మణైక్షత్ర బంధుర్హి గృహపాలో నిరూపిత సతతం గృహేధ్వాస్త సభాండం భోక్తుమర్హతి. రాజవంశం వారు గృహమును కాపలాకాయి శునకములుగా ఉద్దేశింపబడి ఉన్నందున వారు ద్వారం చింతనే నిలవవలసి ఉన్నది. దేనిని ఆధారం చేసుకునే శునకములు ఇంటిలో ప్రవేశించి యజమానితో కలిసి అతని కంచము నుండే భుజింప అర్హములు కాగలవు. వీళ్ళందరూ మేము ఎలా చెప్తే అలా నడుచుకోవాల్సిన వాళ్ళు వీళ్ళందరూ. కుక్కకి ఎలాగ ఆర్డర్ వస్తే కుక్క అలా చేస్తుంది. అటువంటి వాళ్ళు ఈరోజు లోపలికి వచ్చి నాకు నీళ్ళు ఇవ్వలేదు, నాకు అవ్వలేదు అని చెప్పి, భోజనం ఇవ్వలేదు, నేను భోజనం నీతో పాటు చేస్తానని చెప్పి ఎలాగ అడుగుతారు? ఏం అర్హత ఉందని వాళ్ళు అడుగుతున్నారు. అంటే పరిశుద్ధ మహారాజు ఏం అర్హత ఉందని చెప్పి మా నాన్నగారు ఏమో ఆయన్ని ఆహ్వానించాలని చెప్పి కోపపడుతున్నారు చెప్పి ఆయన చూడండి ఏ విధంగా చేస్తున్నారు. కుక్కలు మళ్ళీ కుక్కతో పోలుస్తున్నారు రెండోసారి. భాష ప్రభుపా చెప్తున్నారు, తన తండ్రిని రాజు జలము నర్దించిననియు దానికి తన తండ్రి ప్రత్యుత్తరం అవసరం లేదనియు అడవసూర్యుని బ్రాహ్మణుడు నిశ్చయముగా ఎరిగి ఉండేను. తన తండ్రి చూపిన నిరాధారణతను అతడు మర్యాద తెలియని బ్రాహ్మణునికి తగినట్లుగా సమర్థింప యత్నించను. ఇప్పుడు మరే మా తండ్రి కూడా తప్పు చేశాడు అనే విషయం ఆయన పట్టించుకోవడం లేదు. నేను సమర్థించి మా తండ్రి చేసిన అపకారం కోసం మాట్లాడుతున్నాను. చేత రాజు సముచితంగా ఆహ్వానింపబడకపోవడం పట్ల అతడు ఏమాత్రమూ చింతింపబడలేదు. రాజు అంత పెద్ద రాజు వచ్చాడు, పాపం ఆయన మర్యాద ఇవ్వలేదు మా నాన్నగారు అన్నది లేదు ఆయనకి. దాన్ని బట్టి బ్రాహ్మణుడు పక్షపాత అయిపోతే ఏమవుద్ది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ బ్రాహ్మణ్ పక్షపాత అయిపోయాడు, అందుకే తండ్రి తన తప్పులు చూడడం లేదు, రాజు తప్పే చూస్తున్నాడు. పైగా ఆ తప్పు కార్యమును అతను కలియుగ బ్రాహ్మణ లక్షణ రూపంలో సంపూర్ణంగా సమర్థిస్తున్నాడు కూడా. ఎందుకంటే కుక్కలాలు నేను ఇస్తాను, అసలు కుక్కకి అంత అడిగే అధికారం లేదు. అవసరం పెడతాం, భోజనం లేదలేదు, లేకపోతే లోపల రమ్మంటే లేదు, నా ఇష్టం. సమర్థిస్తున్నాడు రాజుని కుక్కతో పోల్చి. చేత మనం దీన్ని బట్టి శృంగి యొక్క అవివేకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి మిథ్యాహంకార పూరిత భావమే సంపూర్ణ వర్ణ వ్యవస్థను
పతనం ఒకటో కారణమైంది. ఇటువంటి మిథ్యాహంకార పూరితమైన భావనే సంపూర్ణమైన వర్ణ వ్యవస్థను అంతటినీ పతనం చేసింది అని చెప్పి ప్రభుపాదులు వారు రాస్తారు. సో అంచేత ఇక్కడ కృష్ణా చక్రవర్తి ఠాకూర్లు వారు అడుగుతున్నారు, అసలు చూడండి ఇక్కడ శృంగి అంటుంది ఏంటంటే, మా నాన్న తిట్టారు తప్ప అసలు ఈయనెవడు లోపలికి రావడానికి, ఏం అర్హతను లోపలికి వస్తున్నాడు, అది ఆయన ప్రశ్న. మేము రమ్మంటే రావాలి, మేము కూర్చోంటే కూర్చోవాలి, నిలబడంటే నిలబడాలి, మేము ఆహ్వానించుకోవాలి, లోపల రావడం ఫస్ట్ తప్పు, వచ్చేది లోపలికి రావడం ఇంకా తప్పు, రెండో తప్పు. తర్వాత మా నాన్నగారిని ఆహ్వానించడం మూడో తప్పు. ఇది ఆయన అంచేత వాళ్ళు రావడం ఫస్ట్, దాంతో నీళ్ళు ఇవ్వాలా అంటే ఆయనకి సేవ చేయాలా, మాకు సేవ చేయాల్సింది పోయి. ఎన్ని సంపాదించుతున్నాడు, ఫస్ట్ ఆహ్వానించలేదు, ఆహ్వానం లేకుండా రావడం తప్పు. రెండోది లోపల రావడం రెండో తప్పు. మూడోది ఆహ్వానించలేదని చెప్పి అనడం తప్పు. ఆహ్వానించాలని అనుకోవడం తప్పు. ఆహ్వానించలేదని అనడం తప్పు. ఆహ్వానించాలని అనుకోవడం తప్పు. తర్వాత ఆహ్వానించడం తప్పు. ఎన్ని తప్పులు చేశాడు లాజిక్. సో ఈ విధంగా ఇంట్లో ప్రవేశించి ఇక్కడ రాజవంశం వారు గృహమున కాపలాకాయ శునకములను ఉద్దేశం పోయి ఉన్నందున, అంటే గృహం దగ్గర కుక్కలు శునకాలు ఎలాగైతే ద్వారం దగ్గర యజమాని యొక్క ఆదేశాల కోసం ఎదురు చూస్తుంటాయి, అలాగే ఎదురు చూడాల్సిన పోయి వారు ద్వారం చెంది నిలిచి ఉండవలసి ఉంది. దీన్ని ఆధారంగా చేసుకుని శునకం ఇంట్లో ప్రవేశించి యజమానితో అటువంటి శునకాలు అంటే లోపల దేని ఆధారంగా లోపలికి వచ్చాడు, ప్లస్ అతనికి అంచుందే భుజించాలని ఏ విధంగా అర్హత పొందాలనుకుంటున్నాడు. మా ఇంట్లోకి వచ్చి మాతో పాటు తినాలి తాగాలని ఎలాగనుకుంటున్నాడు. సో ఇక్కడ ఇంకా కృష్ణగతే భగవతి శాస్త్రయుత్పద్గామినాం తద్భిన్న సేతున దహద్యాహం శాస్మిపశ్యత మే బలం. సర్వులను శాసించేవాడును పూర్ణ పురుషోత్తమునకు శ్రీకృష్ణ భగవానుడు మరలపోయిన పిమ్మట మాకు రక్షకుడు లేనందున ఈ దుర్మార్గులు విజృంభించుతున్నారు, కనుకనే నేనే ఆ విషయం చేపట్టి వారిని తగిన రీతి శిక్షించును, నా బలము చూడు. ఇప్పుడు మాకు కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి, కృష్ణుడు వెళ్ళిపోయాక మమ్మల్ని పట్టించుకునే వాడు ఎవడే లేరు, మాకు అనాథలు అయిపోయాడు, మేము మాకు రక్షించేవాడు ఎవరు లేరు అని చెప్పి ఇప్పుడు నేను ఆ రక్షణ బాధ్యతను తీసుకుంటాను. ఏది ఈయనది పెద్దవాళ్ళలాగా ఎంతో పరిపక్వత సాధించిన వ్యక్తిలాగా 7 సంవత్సరాల అబ్బాయి తీసుకుని నేనే శిక్షిస్తాను, నా బలాన్ని చూడండి చూపిస్తాను నేను అంటే అక్కడ ఏంటి ఏం చేస్తాను అంటే నా బలాన్ని చూపిస్తానన్న గర్వం వచ్చేసి. అందుకని చిన్నపిల్లవాళ్ళకి ఎప్పుడు మనం పిల్లవాళ్ళని ఎప్పుడు కూడా స్వేచ్ఛ ఇవ్వకూడదు అనేది. ఇస్తే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు, దాంట్లో వాళ్ళు వాళ్ళ యొక్క నాశనాన్ని కూడా తెచ్చుకుంటారు. ఈయన మొత్తం బ్రాహ్మణ కులాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసేస్తున్నాడు, అది తెలుసుకోవడం లేదు ఆయన. పృథు మహారాజు 100 యజ్ఞాలు చేయాలనుకున్నప్పుడు, అశ్వమేధ యజ్ఞాలు 100 సార్లు చేస్తున్నప్పుడు ఇంద్రుడు అశ్వాన్ని దొంగిలిస్తూ ఉంటాడు. అయితే వీళ్ళు పట్టుకుని ఆయన దండిద్దామని ప్రతిసారి కూడా ఒక బ్రాహ్మణ రూపం వేషం వేసుకొని తప్పించుకుంటుంటాడు. ఆ బ్రాహ్మణ వేషంలో చాలా మంది
ఈ నాస్తికులు లేదంటే ఉంటారు కదా పక్కన పెట్టిన వాళ్ళు వాళ్ళందరూ కూడా అటువంటి బ్రాహ్మణ రూపంలో వేసుకుని కొత్త కొత్త అప సిద్ధాంతాలతోటి ఒక శాఖల్ని మొదలుపెట్టేశారు. ఇంద్రుడు అది ఆలోచించలేదు. ఇంద్రుడు ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నాడు? ఆ యజ్ఞాన్ని ఆపేస్తున్నానని ఆలోచిస్తున్నాడు. అలాగే పృథు మహారాజు కూడా ఆలోచిస్తున్నాడు. పృథు మహారాజు ఏం ఆలోచిస్తున్నాడు? నా అశ్వాన్ని నేను పొందాలని ఆలోచిస్తున్నాడు. కానీ ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు? సమాజంలో అపసిద్ధాంత అపసాంప్రదాయాన్ని మొదలు పెడుతున్నారు. విషయం ఎవరు గమనించారు. బ్రహ్మదేవుడు వచ్చి చెప్తాడు, ప్రభు పృథు మహారాజు ఆపు నువ్వు అని. నీ వల్ల ఈయన చేసేదానికి ఎన్నో అపసాంప్రదాయాలు మొదలైపోతున్నాయి. అదేవిధంగా ఇక్కడ శృంగి అనుకుంటున్నాడు నా ప్రతాపం చూపిస్తాను చూడని చెప్పి. కానీ ఆయన కొత్త 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 సాంప్రదాయానికి నాంది పలుకుతున్నారన్న విషయం మర్చిపోయాడు. ఆయన చెప్పక్కర్లేదు, వెనకాల ఉంటారు. వెనకాల చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకి జీసస్ క్రీస్తు ఎక్కడ చెప్పలేదు నేను క్రిస్టియానిటీ మొదలు పెడుతున్నాను చెప్పి. వెనకాల ఉన్నారు.